ఈ యొక్క ఫిలిష్తీయులు ఇంకా వాళ్ళందరూ కూడా దోపిడిగాళ్ళు అంట. వాళ్ళు పెద్ద గుంపుగా వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో 3 మార్గముల నుండి వీళ్ళు వస్తున్నారు. యువతల సైడు, అవతల సైడు, వెనక సైడ్ అని చెప్పి వస్తున్నారు. వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఇక ఈ ఇశ్రాయేల్ ప్రజలు చూడండి 19వ వాక్యం చూస్తాం. హెబ్రీయులు కత్తులను ఈటెలను వాళ్ళు వచ్చి ముందుగా ఏం చేశారంటే వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కత్తులు ఈటులు ఇవన్నిటినీ ఎక్కడ చేసుకుంటే వారు మనకు ఈక్వల్గా యుద్ధం చేస్తారనుకుని ముందుగా వచ్చి వాళ్ళు ఈ ఆయుధములు చేసుకోనివ్వకుండా వాళ్ళు ఆ పనిని ఆప్ చేసి వేశారు. ఇక్కడ ఏ ఆయుధములు కూడా తయారు చేయడానికి వీలు లేకుండా వారు ఆప్ చేసి వేశారు. చూడండి, అప్పుడు ఒక రాజు దగ్గర ఇక ఆ సైన్యములు ఉంటారు. ఆ సైన్యములు అందరికీ కూడా ఏం కావాలా? యుద్ధంకి వెళ్ళాలంటే ఆయుధములు కావాలి. ఆయుధములు లేకుండా వెళ్ళి యుద్ధము చేయలే కదా. అప్పుడు యుద్ధముకు ఆయుధం కావాల్సి వచ్చిన సమయంలో వీళ్ళు ఏం చేస్తారు? ఈ ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి ముందుగా ఏం చేశారంటే వీళ్ళు ఆయుధములే చేసుకోకుండా, వారి చేతుల ఆయుధములే లేకుండా చేయట వరకు ఇంకా మొత్తం ఈ కమ్మరి వాండ్రుని లేకుండా చేసేసారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా చూడండి ఎలాగుంటుంది, ఒక యుద్ధానికి వెళ్ళవాలంటే ఎలాగుంటుంది చూడండి, ఎంత బాధగా ఉంటుంది. ఇంకా అందులోనే 22వ వాక్యం చూస్తుంటే పరిస్థితి మనకు అర్థమవుతుంది. కాబట్టి యుద్ధ దినమందు సౌలును వద్దను యోనాతాను వద్దను అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళేమో ఎదురు వాళ్ళు ఇంకా యుద్ధానికి మొత్తం దండెత్తి వచ్చేసారు. వారి దగ్గర విస్తారమైన ఆయుధములు ఉన్నది. కానీ ఇక్కడ సౌలు దగ్గరను యోనాతాను దగ్గర మాత్రమే, యోనాతాను సౌలు యొక్క కుమారుడు, రాజు యొక్క కుమారుడు, వారి ఇరువురి దగ్గర మాత్రమే కత్తి ఉన్నది తప్ప సైనికులు ఎవరి దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదని. ఎంత భయంకరమైన ఆ పరిస్థితి. అలాగే మీరు ఇమాజిన్ చేసి చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళు ఏమో యుద్ధానికి వస్తున్నారు, వారి మీద తిరగబడి దాడి చేయటం వీళ్ళ దగ్గర ఆయుధములే లేదు. అటువంటి పరిస్థితిగా ఉండిన సమయంలో అప్పుడుదా ఇక్కడ వస్తాం 14వ అధ్యాయం 1వ వాక్యం. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధముల్ని మోయపడుచువాడిని పిలిచి, చూస్తా, అవతల ఉన్న ఫిలిష్తీయులు కావలి వారిని హతము చేయుటకు పోదాము రమ్ము అని చెప్పేసి పిలిచాడు. చాలండి ప్రియమనులరా, ఈ యొక్క యోనాతాను పరిస్థితిని చూస్తున్నాడు. చాలా భయంకరమైన ఒక పరిస్థితి. దీంట్లో కంపల్సరీ వీళ్ళు జయించడానికి హోపే లేదు. ఎదురు చూస్తుంటే ఫిలిష్తీయుల దండెత్తి విస్తారమైన ప్రజలు వచ్చి ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర ఇశ్రాయేల్ ప్రజల సైనికుల దగ్గర ఎవరి దగ్గర ఒక ఆయుధం లేదు. ఎలాగుంటుంది చూడండి, ఒక రాజకుమారుడు ఇద్దరి దగ్గర మాత్రమే ఆయుధం ఉంది. అటువంటి పరిస్థితుల్లో సౌలు రాజు భయపడుతూ ఉంటున్న వేళలో సౌలు యొక్క కుమారుడైన యోనాతాను తనకు ఆయుధం మోస్తున్న పడుచువాని చూసి, అనగా ఈ యోనాతానుకి ఇంకా సపోర్టుగా ఆయుధమును మోయిట కొరకు ఒక యవనస్తుడు అతను కూడా ఉంటారు. ఆ ఆయుధమును మోయిట కొరకు ఆ వండిన పడుచువాన్ని చూసి అప్పుడు అంటున్నాడంట, అద్దరికి మనము 6వ వాక్యం చూడండి, 6వ మాట అందులోనే 14:6. యెహోవా మనకు కార్యం మనకు సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా చెప్పగా
నీ మనసులో ఉన్నదంతయు చెయ్యము. చాలండి. పోదము రమ్ము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక దినము అనగా ఆ ఒక దినము అనేదిదా ఇప్పుడు మనకు కావలసిన వాగ్దానం. ఒక దినము ప్రియమైన ఈ యొక్క దినము రాక ముందుగా చూస్తుంటే పైగా ఉన్న పరిస్థితి అన్నీ మనం చూస్తుంటే చాలా భయంకరమైన క్రిటికల్ పొజిషన్. ఇక ఆ యొక్క పరిస్థితిలో వారికి సపోర్ట్ చేయటం ఎవరు లేదు, సహాయం చేయటం ఎవరు లేదు, వారి చేతిలో ఆయుధం లేదు. ఇక్కడ ఎదుర చూస్తుంటే ఫిలిష్తీయులు దండెత్తి 3 గుంపులుగా వచ్చి మొత్తము చుట్టూ నింపేశారు. వాళ్ళ చేతి నిండుగా ఆయుధములు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక నిరీక్షణ లేని పరిస్థితి, ఒక నమ్మకము లేని పరిస్థితి, ఒక భయముతో కూడిన వాతావరణ పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రోజులు వెళ్ళిపోతున్నది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, వాళ్ళు ఎప్పుడు రెచ్చిపోయి వస్తారో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆ దినము వచ్చింది. అకస్మాత్తుగా యోనాతాను హృదయం లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ప్రారంభమైనది. ఆ ఒక్క దినము పరిస్థితి అంతా వీరికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. పరిస్థితి అంతా కూడా వీరికి ఇంకా సాధకంగా లేదు. పరిస్థితి అంతా కూడా వీరికి భయమును కలగ చేస్తున్న వేళలో దేవునికి స్తోత్రం కలుగును కాక, యోనాతాను హృదయములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ప్రారంభమైనది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యము ప్రారంభం అవ్వగానే చూడండి, యోనాతానుకి ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత యోనాతాను సైలెంట్గా ఉండలేకపోతున్నాడు. యోనాతాను నీకు ఆయుధం లేదు, నో ప్రాబ్లం. యోనాతాను ఎదురు వాళ్ళు చాలా జనం ఉన్నారు, నో ప్రాబ్లం. యోనాతాను వారి మీద తిరగబడితే ఇంకా మనం అడ్రస్ లేకుండా పోతాం, నో ప్రాబ్లం. కారణం ఏమంటే యోనాతాను హృదయం లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ప్రారంభించి ఉన్నారు. ఇప్పుడు యోనాతాను బయలుదేరుతున్నారు. తన యొక్క ఆయుధం మోస్తున్న ఆ యొక్క యవనస్తుని చూసి చెప్తున్నాడు, రా మనము ఇంకా ఫిలిష్తీయుల మీదకి వెళ్ళి, ఆ ఫిలిష్తీయుల దండుకు కావలి కాస్తున్నారు కదా, వారి మీదకి మనం వెళ్ళి మనల్ని కనబరుస్తాం. అలాగే అని ఇక వెంటనే తనకు ఆయుధం మోసేవాళ్ళు వేరే ఎవరన్నా ఉంటే అయ్యో వద్దు, ఇంకా వాడిని ఇంకా అట్నే బలహీనపరిచేస్తారు. వెంటనే చెప్తారు, అయ్యో ఇదెంత మనకు సాధ్యం కాదు, ఇదెంత చాలా కష్టం, ఇలాగంతా మనం చేయలేం. ప్రియమైనోళ్ళరా, అందుకే ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి, కొద్దిమందిని కలిగి అయినను 6వ వాక్యంలో అనేకుల చేతులనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. హల్లెలూయా. యోనాతాను హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెడుతున్న మాట ఇది. తనకు ఆయుధం వస్తున్న యవనస్తుని చూసి చెప్తున్నారు, నువ్వు వారి దగ్గరకు ఉంటున్న ఆయుధము, వారి యొక్క సంఖ్యని, వారి యొక్క బలమును చూడవద్దు. వారు ఎక్కువ మంది ఉండవచ్చు, కానీ మన కూడా ఉన్నవాడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనం ఆరాధించే దేవుడు జీవం గలవాడు. ఆయన కొద్దిమందిని కలిగి అయినా అనేక మంది కలిగిన అయినా కార్యముని జరిగించుటకు దేవుడికి ఏ అడ్డము లేదు. ఆ మాట చెప్పిన వెంటనే ఇప్పుడు ఆ యవనస్తుడు చెప్తున్నాడు, ఓకే, మీ హృదయంలో ఏమి కలిగిందో దాన్ని మీరు చేయండి, నేను మీ కూడా వస్తాను. దేవుని స్తోత్రం. ప్రియమైనోళ్ళారా, ఈ రీతిలో ఇటువంటి పరిస్థితుల్లో యోనాతాను హృదయం లోపలికి ఈ ప్రేరేపణ పెట్టి చివరికి ఏం జరుగుతుందంటే వారు ఆ కొండ ఎక్కి వెళ్ళిపోతున్నారండి. వారు కొండ ఎక్కి వెళ్ళిపోయి ఇక ఏం చేస్తుంటే వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ దేవుడు వారి పక్షంలో దిగి వచ్చి యుద్ధం చేశారు. దేవుని మహిమ కలను కాక, దేవుడు వారి పక్షంలో దిగి వచ్చి యుద్ధము చేశారు. ఇద్దరు వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి, మెయిన్ పర్సన్ యోనాతాన్. ఆ యోనాతానుకు కూడా ఆయుధం మోసే యవనస్తుడు. ఇద్దరే వ్యక్తి అండి. ఎదర విస్తారమైన జనములు ఉంటున్నారు, కానీ వీరు ఇద్దరు కలిసి వెళ్ళి మొత్తం ఇశ్రాయేల్లో ఒక పెద్ద యుద్ధము జరిగి వారి పక్షంలో దేవుడు దిగి వచ్చి అక్కడ యుద్ధం, ఆ అధ్యాయమంతా మీరు చదివి చూడండి. చివరికి గొప్ప విడుదలని దేవుడు కలగచేశారు.
దేవుని నా మహిమ కలను కాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు చూడండి, ఈ యోనతాన్ హృదయంలో ఇటువంటి ఆలోచనని పెట్టగానే యోనతాను దానికి విధేయత చూపించి వెంటనే రైస్ అయ్యాడు, లేచాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో సరే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండినా సరే, దేవుడు నీకు తోడుగా ఉన్నారనే కార్యంని రూఢిగా నమ్మి ఉన్నప్పుడు నీ పక్షంలోండి దేవుడు గొప్ప కార్యము జరిగిస్తారు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులు దేవుడు చూసేవారు కదా. మనుషులైతే ఆయుధం ఉందా చూస్తారు, పరిస్థితి చూస్తారు, వాతావరణం చూస్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారు, మంచి రోజా అని చూస్తారు. కానీ అవన్నీ చూడలే. పరిశుద్ధాత్మ ఎప్పుడు ప్రేరేపించారో వెంటనే ఓకే రెడీ. ఇప్పుడు లేచి ఒంటరిగా వెళ్తున్నాడు. వీరు ఇరువురు పక్షంలో దేవుడు నిలబడి అక్కడ గొప్ప ఒక పరిస్థితిని మార్పు కలుగ చేసి ఆ ఫిలిష్తీయుల దండిని దేవుడు తరిమి కొట్టారు. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప విడుదలని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కలుగ చేశారు వీరి ద్వారా. అప్పుడు దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఈ యోనతాన్ని లేవనెత్తి చూడండి, ఇంకా తన తండ్రి కూడా చెప్పలే. ఎందుకంటే తండ్రికి చెప్తే వెంటనే ఏం చేస్తారు తెలుసా, సౌలు చాలా ఇంకా ఆటంకపరుస్తాడు. సౌలు ఆటంకపరుస్తారు, వద్దు 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 నువ్వు అక్కడ వెళ్ళకూడదంట. కానీ ఎవరికి చెప్పలే. తన హృదయంలో దేవుడు ప్రేరేపణ పెట్టారు, వెంటనే బయలుదేరిపోయాను. అప్పుడు దేవుడు ఈ యొక్క కాలంలో చూస్తున్నారు, దేవుడు సన్నిధిలో ఆయనకు మనం ఎప్పుడు కూడా లోబడి ఉండవాలి. దేవుడు చెప్తున్న మాటని మనం ఎప్పుడు కూడా వెంటనే దాన్ని రిసీవ్ చేసుకోవాలి, పొందుకొని ఆ మాటని మనము నెరవేర్చగలిగిన వారుగా ఉండాలి. పొందుకోవడమే కాదు, నెరవేర్చగలగాలి. ఒక మాట దేవుడు మనకు చెప్తే ఆ మాటని నెరవేర్చటకు మనము సిద్ధం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైనోళ్ళరా, ఈ యోనతాను ఒక్క వ్యక్తిగా తనకు ఆయుధం మోస్తున్న వ్యక్తి, వీరు ఇరువురిని పెట్టి దేవుడు ఇంత గొప్ప కార్యము సాధించలాగా చేశారు. ఇంత గొప్ప రక్షణ వారి ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు కలగచేశారు. అప్పుడు యోనతానులో ఎలాగ ఈ యొక్క తలంపు వచ్చింది, ఈ థాట్ ఎలాగ వచ్చింది? దేవుని స్తోత్రం. ఇక్కడ మనము చూస్తుంటే యోనతాను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించేవాడు. యోనతాను దేవునికి భయపడి జీవించే వ్యక్తి. మనము యోనతాను జీవితం గురించి కొన్ని మూడు కార్యం మనం చూసి ముగించుకోపోతున్నాం. చూస్తాం 14వ అధ్యాయములనే 10వ వాక్యంలో మనము చూస్తాం. మా యొద్దకు రెండని వారు చెప్పిన ఎడల చాలండి. గుర్తించి అనగా వీరు వారి దగ్గరికి యుద్ధముకు వెళ్తారు. ఇంకా 9 కూడా మనము చూస్తుంటే మనకు కనిపిస్తుంది. మన ఇద్దరం కలిపి వారి దగ్గరికి వెళ్తాం. ఫిలిష్తీయుల దండు యొక్క కావలి వారి దగ్గరికి వెళ్తాం. అప్పుడు మనల్ని చూసి మేము మీ యొద్దకు వచ్చే వరకు మీరు అక్కడే నిలవండి అని చెప్తే వారి యొద్దకు మనము పోకుండా మనం ఆగిపోతాం. లేకపోతే మా యొద్దకు రండి అని వారు చెప్పిన ఎడల చూసారా, మనం వారికి కనిపిస్తా మీరు అక్కడే ఉండండి అని చెప్తే దేవుడి చిత్తం కాదు, మనం వెంటనే ఆగిపోతాం. మా దగ్గరికి రండి అని వారు చెప్తే చాలు, దేవుడు మనకు వారిని అప్పగించేశారు. ఇదే మనకు గుర్తు. అనగా ఒక గుర్తుని యోనతాను అడిగాడు. యోనతాను దేవుడి దగ్గర ఒక గుర్తుని అడిగాడు. ప్రియమైనోళ్ళరా, యోనతాను మీద దేవుడు ఒక గుర్తుని ఇంకా పెట్టారు. ఈరోజు దేవుడు ఒక్కొక్కరి మీద కూడా ఒక గుర్తుని పెట్టి ఉన్నారు. దేవుడి దగ్గర అడగవాలి, ప్రభా గుర్తు ఏంటి ప్రభా? ఒక్కొక్కరి మీద ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు ఒక్కొక్కరిని పెట్టి ఏదో ఒక కార్యం ఆయన జరిగించటకు దేవుడు చిత్తమై ఉన్నారు.
ఏ పరిస్థితులు ఉన్నారని దేవుడు చూసేవారు కాదు. ఎంతో చిన్నవారు అనేది దేవుడు చూడరు, లేకపోతే ఎంతో బలహీనలు అని దేవుడు చూడరు, ఇంకేమీ తెలియదు అని దేవుడు చూసేవాడు కాదు. ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు గుర్తుపెట్టి ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే మీ ఒక్కొక్కరి మీద కూడా దేవుడు గుర్తుపెట్టి ఉన్నారు. మన ఒక్కొక్క జీవితంలో దేవుడు గుర్తుపెట్టి ఉన్నారు. కానీ దేవుడి దగ్గర అడగవాలే, ప్రభా ఆ గుర్తు ఏమిటి నాకు చూపించండి. ఎంత చక్కగా ఆ గుర్తుని అడుగుతున్నారు చూడండి. మనము వెళ్తాము, వారికి మనల్ని కనపరుస్తాము. వాళ్ళు ఒకవేళ మీరు అక్కడే ఉండండి అంటే దేవుడి చిత్తం కాదు, మనం డ్రాప్ అయిపోతాం. లేదా మీరు మా దగ్గరికి రండి అంటే దేవుడు వారిని మన చేతికి అప్పగించేశారు. ఇదే మన గుర్తు. సో మన జీవితంలో దేవుడు మన ఎడల కలిగిన గుర్తు ఏమిటో దేవుడి సన్నిధిలో అడిగి తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, అందుకే సిస్టర్ గారు మీరు మాకు అడిగి చెప్పండి అంటారు. నో, నీ గుర్తు ఏమిటో నువ్వు దేవుడి దగ్గర అడిగి తెలుసుకోవాలి. దేవుడు ఒకరితో మాట్లాడేవారు కాదు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే దేవుడు. నీవు దేవుడిని వెతుకోవాలి, దేవుడి పాదంలో కనిపెట్టుకోవాలి, దానికి టైం స్పెండ్ చేయాలి. ఒళ్ళు నొప్పి లేకుండా ఇంకా ఆశీర్వాదము రావడం అసాధ్యం. దేవుడి సన్నిధిలో కనిపెట్టవాలి. దేవా ఏం చేయాలి, ప్రభా నా మీద ఏం గుర్తు వేశారు. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క గుర్తుంది. దేవుడు ఎవరిని ఉత్తనే ఈ భూమికి పంపలేదండి. దేవుడు ఎవరిని ఉత్తనే ఈ భూమిలో పుట్టింప చేయలేదండి. ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా దేవుడు గుర్తింపు పెట్టి ఉన్నారు. కానీ మీ ద్వారా ఏదో ఒకటి దేవుడు జరిగిస్తారు. దేవుడు తన యొక్క చిత్తమును ఏదో ఒక రూపంలో జరిగిస్తారు. కానీ దేవుడి దగ్గర అడగాలే, ప్రభా నా మీద ఉన్న గుర్తింపు. నేను మీకు ఒక మాట చెప్తాను, యోనతాను హృదయంలో మాత్రం రాజుతో సహా అందరూ వణిగిపోయి కూర్చున్న వేళలో, ఎవరి చేతుల ఆయుధము లేకుండా భయపడుతున్న వేళలో ఆలోచించి చూడండి, ఎందుకు ఒక యోనతాను హృదయంలో ఆలోచన వచ్చింది? ఎందుకు యోనతానుకు మాత్రం వారి దగ్గరకు వెళ్ళిపోవాలని వచ్చింది అంటే, దేవుడు యోనతాన్ మీద ఆ గుర్తు వేసి ఉన్నారు. యోనతాన్ మీద దేవుడు ఆ గుర్తు వేసి ఉన్నారు కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు, ఆ దినమున చెప్పండి, ఆ దినమున ఒక్కొక్కరికి ఒక్కొక్క దినము దేవుడు పెట్టిన ఒక టైం పెట్టి ఉన్నారు. ఆ టైం వచ్చినప్పుడు మీకు తెలియకుండా ఆ గుర్తు మిమ్మల్ని ఇక లేవనెత్తుతుంది. దేవునికి స్తోత్రం. సో యోనతాను గుర్తు అడుగుతున్నాడు. గుర్తు అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క సైన్యం అంతటిని కూడా, ఎంత అద్భుతం ఆలోచించి చూడండి. ఒకే ఒక వ్యక్తి కూడా, ఒక యవనస్తుడు అలా వండినప్పుడు అంత పెద్ద ఫిలిష్తీయుల దండ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేయటకు వెళ్తే దేవుడు ఎంత చక్కగా వారి ద్వారా గొప్ప అద్భుతం చేస్తున్నారు. ఆ శత్రువుల్ని దేవుడు పారదోలి వేస్తారు, నశింపచేస్తారు. సో కడవరి దినమున నీ మీద కూడా ఒక గుర్తు ఉన్నది. దేవుడి సన్నిధిలో అడిగి తెలుసుకోండి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆ తర్వాత మనము చూస్తాం, 1 సాముయేలు 14వ అధ్యాయం 1వ వాక్యమై మనం చదువుతాం. పోదము రమ్మో చెప్తామా, పోదము రమ్మో. ప్రియమనులరా, మొదటిగా మనం చూసాము గుర్తింపు. ఇప్పుడు చెప్తున్నాడు పోదాం రా. ఏంటండి ఎక్కడండి, ఏదో మార్కెట్కి వెళ్తా అన్నట్టుగా ఉంది, షాపింగ్కి వెళ్తాం అన్నట్టుగా ఉంది. పోతాం రా అంటే పిలిచే చోటు ఎటువంటి చోటు, ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ. ఆ పరిస్థితికి వెళ్తాం అనగా ఈ యోనతానికి తనకు తెలియకుండానే తన మీద తనకును ఒక దర్శనం ఉన్నది, తన లోపల ఒక దర్శనం ఉన్నది. ఆ దర్శనము తన లోపలికి రాగానే అతనిలో ఉన్న పరిస్థితి అన్నీ మారిపోయినది. అతని లోపల ఉన్న భయము తొలగిపోయినది. ఒక తృణీకరమైన ధైర్యము, అసాధ్యమైన విశ్వాసము, నమ్మకము అతని లోపలికి కలిగినది. యోనతాన్లో దర్శనం ఉన్నది,
కానీ ఆ దర్శనమును నెరవేర్చుటకి ఆ దర్శనముకి రూపమును ఇచ్చాడు యోనాతాను. చాలామందిలో దర్శనం ఉన్న దర్శనం లేని వారు ఎవరు లేదు. కానీ అది ఎప్పుడో జరుగుతుందిలే, ఎక్కడ కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా మా ద్వారా అంతా ఏం జరగదులే, నేనంతా ఏం చేయలేనులే, ఇలాగ దర్శనముని దాన్ని గాల్లో వదిలేస్తూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, నీకు దర్శనము అనుగ్రహించబడి ఉన్నో, తగిన కాలములో అది నెరవేర్చును, ఆలస్యమైన అది అబద్ధము చెప్పదు, కాబట్టి దర్శనము కొరకు నీవు కనిపెట్టుము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దర్శనములు ఎప్పుడు కూడా మారదండి. కానీ దర్శనము దేవుడు పెడతారు. ఆ దర్శనానికి మనము రూపం ఇవ్వాలి. ఆ దర్శనముకు దేవుడు రూపం ఇవ్వాలి. కొంత చూడండి, దేవుడు పని చేయాలా లేకపోతే సువార్త చెప్పుకోవాలని ఉంటుంది, కానీ ఒక్కరిద్దరికి చెప్పేసి మానేస్తారు. కొందరికి వెళ్ళి ఇంకా హాస్పిటల్లో వెళ్ళి వారికి ప్రార్థన చేయాలని ఉంటుంది, 1-2-3 వారం చేసి మానేస్తూ ఉంటారు. అంటే లోపల ఉంటుంది, కానీ ఆ దర్శనంకి రూపం ఇవ్వకుండా దాన్ని అలాగ వదిలేస్తూ ఉంటారు. కాదు ప్రియమైనోళ్ళారా, మీ చేతికి ఏమున్నా పర్వాలేదు. ఒకవేళ మీరు చేస్తున్న జాబే అవ్వచ్చు, అక్కడ దేవుడి నామం మహిమపరచవచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో ఉండవచ్చు, అక్కడ ఉండి దేవుడి నామం మహిమపరచవచ్చు. ఏ విషయంలో అయినా సరే, ఎక్కడ ఇందాక మనం చూస్తాం, అనేక మందిని పెట్టైనా కొద్దిమందిని పెట్టైనా దేవుడు కార్యముని సాధించుటకు ఆయనకు అడ్డు లేదు. అప్పుడు నీ లోపల ఏం దర్శనం ఉన్నది తెలుసుకున్నావా? నీ లోపల మనం ఉత్తని వంక చెప్పకూడదు. ప్రియమనులు, నేను మీకు ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న బాలిక, ఆ చిన్న బాలికని చెరపట్టబడి తీసుకుని వెళ్ళి ఆ నయమాని యొక్క ఇంటిలో పని మనిషిగా పెట్టారు. ఆ చిన్న బాలిక, ఆమె ఒక శతాధిపతి అనుకోవచ్చు, ఆ నయమాని ఇంటిలో పని మనిషిగా పని చేస్తున్నది. అటువంటి పరిస్థితుల్లో తన యజమానుడైన నయమానికి కుష్ఠరోగం వచ్చింది. ఇంకా ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో దాని కొరకు ఖర్చు పెడుతున్నాడు, కానీ ఆ వ్యాధి తగ్గట్లేదు. ఆలస్యం చూడండి, ఆ కాలంలో అంతా అటువంటి వ్యాధి వస్తే వెంటనే గొప్ప రాజు అయినా సరే వారిని వెంటనే వెలివేసేస్తారు, ఊరికి బయట ఉండేవాళ్ళు. అప్పుడు ఈ శతాధిపతిగా ఉంటున్న నయమాను భయపడుతున్నారు. ఆ కుటుంబం లోపల కుమిలిపోతున్నారు. అటువంటి పరిస్థితులతో ఆ ఇంట్లో పని చేస్తున్న చిన్న బాలిక, ఆమె అక్కడ ఒక దేవుడు పని చేస్తుంది. ఆమె చెప్తుంది, అయ్యా, తన యజమానురాలు దగ్గర చెప్తుంది, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నారు, ఆ ప్రవక్త దగ్గరికి మీరు వెళితే అక్కడ స్వస్థత వస్తుంది. ఆ మాట చెప్పిన వెంటనే చూడండి, ఇక వెళ్తున్నారు. ఆ మాట ఆ బాలిక చిన్నపిల్ల కదా, దానికి ఏం తెలుసున్నాను, వారు కూడా ఊరుకోలేదు. చూడండి, వెంటనే తన రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని ఇశ్రాయేల్ దేశముకు వెళ్ళడము. అక్కడ వెళితే అక్కడ ఏలీసా ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళడం. అతను అంటున్నాడు, నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మారు మునిగి రా అంటారు. ముందుగా అతను ఇష్టపడకపోయినాను, తన కూడా ఉన్నవారు వేరేదైనా పెద్ద కార్యం చేసి ఉంటే చేస్తారు కదా, ఇదిగో నీటిలో మునిగి లేవడమే కదా. వెంటనే అతను వెళ్ళి నీటిలో 7 మారు మునిగి లేచాడు. ప్రియమనులు, తన శరీరం అంతా కూడా అద్భుతమైన స్వస్థత పొందుకొని చిన్న పిల్లల చర్మములాగా తన శరీరం మారింది. అంత గొప్ప స్వస్థతను పొందుకున్నారు. ఒకసారి ఆలోచన చూడండి, ఆ చిన్న బాలికని దేవుడు ఎలాగ దీవించారు. ఆమె చిన్న పిల్లే, నాకేం తెలియదు, నాకెందుకు వచ్చిందని ఊరుకోలేదండి. అనగా ఆమె లోపల ఉన్న దర్శనం ఆమెను ఊరుకోబెట్టలేదండి. ప్రేమనల్ల దేవుడు దర్శనం నీ లోపల ఉంటే నువ్వు ఎక్కడ ఉండినా సరే, ఏ పరిస్థితుల్లో ఉండినా సరే, దేవుని కొరకు ఏదన్నా నువ్వు ఒకటి చేస్తూనే ఉంటావు. కానీ ఎవరు కూడా నాకు దర్శనం లేదని చెప్పకూడదు. ప్రతి ఒక్కరిలో దర్శనం ఉంది, కానీ ఆ దర్శనంకు రూపం ఇవ్వాల్సింది మన పని. ప్రియమైన సహోదర సహోదరి, దేవుడి యొక్క దర్శనముని కలిగి ఉన్న నీవు నీలో ఉన్న దర్శనముకు రూపం ఇవ్వాలి.
యోనతాన్ లోపల చూడండి, అప్పటి వరకు ఏమీ తెలియనట్టు ఉంటున్న యోనతాన్ అకస్మాత్తుగా ఆ రోజు వచ్చింది. ఆ దినము రాగానే అతని లోపల ఉండి ఇక ఈ ధైర్యం వస్తుంది, అన్నీ మారిపోయింది. అతనికి తెలియకుండానే ఆ సమయంలో అతని లోపలికి దర్శనం వచ్చింది. దానికి వెంటనే రూపం ఇచ్చాడు, ఆ ధైర్యము వచ్చింది. ఇంకా ఇప్పుడు అతను చెప్తున్నాడు, ఇంకా దేవుని పని చేయుటకు ముందుగా వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ దర్శనంకి రూపం ఇవ్వాల్సింది ఎవరి పని? ఎవరు కూడా నాకు చదువు లేదు, నేనేం చేయలేను, ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు. ఎక్కడ ఉండినా సరే, నేను ఒకవేళ దేశముకు అధిపతిగా పెడితే, యోసేపుని దేశంకు అధిపతిగా పెట్టారు. చూడండి, యోసేపు 17 వయసులో అతనికి స్థలం వచ్చింది. ఆ కళని చెప్పాడు, ఇంట్లో అందరితో తోడపడినారు, అందరికీ షేర్ చేసుకున్నాడు. కానీ దర్శనము రాగానే యోసేపుకు ఏం వచ్చిందంటే వెంటనే సింహాసనంలో కూర్చోబెట్టేశారా? శ్రమలే ప్రారంభమైంది. ఎప్పుడైతే దర్శనం వచ్చిందో అక్కడ ఉండి యోసేపుకు శ్రమలు ప్రారంభమైంది. ప్రియమైనోళ్ళారా, అనగా ఇప్పుడు యోసేపు పరిస్థితి ఎలాగుందంటే, తన తోడబుట్టిన వారు అందరూ కలిపి వాడిని అమ్మేసి వాడు వస్త్రమును తీసుకుని వచ్చి ఒక మేకను కొట్టి దాని రక్తంలో ముంచి ఆ యాకోబు తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చి, ఇది చూడండి, మేము దారిలో ఈ వస్త్రం కనిపించింది, నీ కుమారుడిదేనా చూడండి అంటే, యోసేపు ఆ రోజు వేసుకుని వెళ్ళిన వస్త్రం. ఆ వస్త్రం చూడగానే తండ్రి ఎంతగానో ఏడుస్తున్నారు. ఇప్పుడు చూడండి, యోసేపు యొక్క సహోదరులు, తండ్రి అందరి దృష్టిలో ఆ రోజు యోసేపు చనిపోయాడు. కానీ దేవుడి దృష్టిలో యోసేపులో ఉన్న దర్శనం ఆ రోజే ప్రారంభమైన దినము. వెంటనే ఇంకా అతను అక్కడ వెళ్ళకపోతే, ఐగుప్తుకు వెళ్ళకపోతే రాజు అవ్వలేరు. యోసేపుకు వచ్చిన దర్శనం నెరవేరాలి. సో యోసేపు ఎన్ని శ్రమలు పడినా, కానీ ఒకటి ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యోసేపు తనలో ఉన్న దర్శనాన్ని మాత్రం విడిచిపెట్టలేదండి. ఏం జరిగిందిలే, ఇలా కల వచ్చింది, ఏం జరిగిందిలే అనుకోలేదండి. ఆ దేవుడు ఉన్నారా ఇటు అనుకోలేదు. దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టారా అనుకోలేదు. తనకు తెలుసున్న ఆ లోపల ఉన్న ఆ దర్శనముకు యోసేపు రూపం ఇస్తానే ఉన్నాడు. ఎంతో కష్ట పరిస్థితులన్నా, ఎంతో బాధలు కలిగినా, ఎంతో నిందలు, అవమానము, ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా యోసేపులో ఉన్న దర్శనానికి యోసేపు రూపమిస్తూనే ఉన్నాడు. ఆ రూపము ఇచ్చాడు కాబట్టి ఒకరోజు వచ్చింది యోసేపు జీవితంలో. ఆ దినము యోసేపు జీవితంలో ఇక ఫరో ముందుకెళ్ళి నిలబడ్డాడు. తనలో ఉన్న దర్శనంకు రూపం ఇచ్చాడు కదా. ఇప్పుడు సులువుగా దేవుని శక్తితో నింపబడి ఫరో కలకు జవాబు చెప్పారు. వెంటనే స్పాట్లో ఫరో చెప్పాడు, నేను సింహాసనంలో మాత్రం నీకంటే గొప్పవాడుగా ఉంటాను, మిగతంతా ఈ ఐగుప్తు దేశం అంతా కూడా నీ చేతిలో పెడతాను, నీదే, నువ్వే రాజు. అప్పుడు చూడండి, ఏ పరిస్థితి అయినా సరే ఆ దర్శనముకు రూపం ఇచ్చేవారుగా ఉండవాలి. ఆ రూపం ఇచ్చినప్పుడు చూడండి, ఇక ఆ దర్శనంకు రూపం ఇచ్చేవారు ఆ శత్రువుని ఎంత దండెత్తి వచ్చినా యోనతాన్ కంటికి చిన్నదిగా కనిపిస్తుంది. దర్శనంకు రూపం ఇవ్వకపోతే ఆ సమస్య పెద్ద సమస్యగా కనిపిస్తుంది. కానీ యోనతాన్కి ఆ దర్శనము ఎప్పుడు వచ్చిందో, ఆ దర్శనంకు వెంటనే ఎప్పుడు రూపం ఇచ్చారో ఆ సమస్య చిన్న సమస్యగా కనిపించింది. అందుకే అతను అంటున్నాడు, సులువుగా మనం ఏం పర్వాలేదు, తక్కువ మంది ఉండినా దేవుడు మన పక్షంలో ఉండి క్రియ చేస్తారు, ఆయనకు అడ్డీ ఏం లేదు. ఎంత మంచి మాట చూసారు. ఆ దర్శనం ఉండినప్పుడు సమస్య చిన్నదిగా అయిపోతుంది. అలాగే దావీదు, అలాగే గొలియాతు ముందుగా నిలబడితే మొత్తం అందరూ కూడా వణికిపోతున్నారు, సైనికులు, రాజు అందరూ కూడా వణికిపోతున్నారు. కానీ దావీదైతే చిన్న యవనస్తుడు, అతని చేతలు ఏమీ లేదు, ఉత్తర రాయి ఉన్నది, గులకరాయి ఒకటి పట్టుకున్నాడు, ఒడిసి పట్టుకున్నాడు, ఇక హాయిగా నడిచి వెళ్తున్నాడు. కారణం ఏమంటే దావీదు లోపల ఉన్న దర్శనం. ఆ దర్శనంకి అతను రూపం కలుగ చేశాడు, ఆ రూపం ఇచ్చాడు. అందుకనే వారికి ఎవరంతా దర్శనంకు రూపం ఇచ్చారో వారందరూ వారు ముందుగా ఉన్న సమస్య వారికి సమస్యగానే కనిపించలేదు. ఇంకో మాట చెప్తాను, ఒక ఊర్లో పౌలు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే
పట్టణంలో ఉన్న వారందరూ కలిపి పౌల్ని చెతకొట్టి ఇంకా చనిపోయాడనుకుని అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి ఊరు వెలుపల పాడేసి వచ్చారు. మరుసటి రోజు ఆ ఊరిలోనే వచ్చి పౌలు నిలబడి, నిన్న ఎక్కడ పూర్తి చేశాను, ఎక్కడుండి ప్రారంభించాలో అని చెప్పి నిన్న వదిలిన మెసేజ్ వాక్యంని మరలా ప్రారంభిస్తా అదే ఊరిలో. అప్పుడు చూడండి, పౌలు లోపల ఉన్న దర్శనముకు రూపం ఇచ్చినందున వారికి అంత శ్రమలుగానే అనిపించలేదు. సో ఈరోజు ఏ పరిస్థితి ఉంటేనే సరే పరిస్థితిని చూడకండి, సమస్యను చూడకండి, కొరతని చూడకండి, మనుషుల్ని చూడకండి, దేవుణ్ణి చూడండి. మీ లోపల ఉన్న దర్శనము దానికి రూపం ఇవ్వండి. ఎందుకు దేవుడు నాకు రక్షణ ఇచ్చారు, ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఎందుకు దేవుడు నన్ను ఎన్నుకున్నారు, నేను ఎందుకు ఆలయంకు వెళ్తున్నాను, ఎందుకు వాక్యం వింటున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అడగండి. దేవుడి దగ్గర మీ మీదకి ఒక దర్శనం ఉంటాయి, ఆ దర్శనంకి రూపం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొక మాటని మనము చూస్తుంటే చూడండి, 14వ అధ్యాయం 24 అలాగే 39, 40, 43, 45 ఇవన్నీ కూడా మనము చూస్తున్నప్పుడు ఒక కార్యం జరుగుతుంది. ఈ యొక్క యుద్ధము జరుగుతున్న సమయంలో నేనే చెప్పేస్తాను, ఈ యోనతాను యొక్క తండ్రి అయిన సౌల్ రాజు ఒక ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమిటంటే ఈ యుద్ధము పూర్తి అయ్యేంత వరకు కూడా సైనికులు ఎవరు కూడా ఏమి తినకూడదు, అందరూ ఉపవాసంలో ఉండాలన్నాడు. ఒకవేళ ఎవడైనా మీరి తింటే వాడు మరణానికి పాత్రుడు అని చెప్పేశాడు. అది నా కుమారుడే అయినా కూడా సరే వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. ఈ మాట సౌల్ తన తండ్రి అయిన సౌల్ చెప్పింది యోనతానుకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో యోనతాను తన ఆయుధం మోసి యవనస్తుడు ఇద్దరు కలిపి వెళ్ళి వాళ్ళ మీదకి యుద్ధంకి వెళ్ళి జయించి చూడండి ఎంతో యోనతాను వారిని ఇంకా హతము చేసి జయముతో తిరిగి వస్తుండగా అడవి తేనె పొట్ట చూశాడు, దాంట్లో కొంచెం తీసి తిన్నాడండి. సౌలు యొక్క కంటి చూపు తేటగా కనిపించిందండి. కానీ ఈ కార్యం విన్న వెంటనే ఇప్పుడు సౌలుకి కోపం వచ్చేసింది. ఎందుకో ఏం జరిగింది, ఎందుకు మనకు సమస్య వచ్చింది, దేవుడు మన ప్రార్థన జవాబు ఇవ్వట్లేదు అని చెప్పి మొత్తం ఇంకా అందరి మీద చీట్లు వేస్తున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రం మీద, తన మీద, తన కుమారుడు మీద చీట్లు వేస్తున్నాడు. చీట్లు వేస్తే ఇక వీళ్ళ మీద పడింది, యోనతాను మీద చీటు పడింది. వెంటనే చెప్తున్నాడు, యోనతాను నువ్వు ఏం చేసినది నాకు తెలియదు, నువ్వు చనిపోవాలి. ఇప్పుడు యోనతాను ఏం చేశాడు, మేలు చేశాడు, కీడు చేశాడు, మేలే చేశాడు. గొప్ప యుద్ధముని ఎదిరించి దేవుడు శక్తితో జయించుకొని వస్తే ఇప్పుడు తండ్రి అయితే ఇంకా నా కుమారుడైనా పర్వాలేదు, ఇంకా నువ్వు చనిపోవాల్సిందే, నా మాట వినలేదు. ఇప్పుడు యోనతాన్ మీద ఒక మరణ వాసన. అటువంటి పరిస్థితుల్లో ప్రియమనులారా అతని మీద ఉన్న దర్శనము ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, 12 గోత్రం ప్రజలు కూడా మొత్తం సైనికులందరూ కలిసి సౌల్ మీదకి తిరగబడ్డారు. ఈ యొక్క కార్యముని నువ్వు వాపస్ చేసుకో, యోనతాన్ తలలో ఉండి ఒక వెంట్రుకలు కూడా రాలడానికి వీల్లేదు. మొత్తం యోనతాన్ మీద ఉన్న ఆ చేదైన అనుభవం తొలగిపోయినది. దేవుడు ఆ యొక్క పరిస్థితిని మార్చివేశారు. సో శత్రు అనేక విధమైన సమస్యలు చూడండి, కొన్ని దినముల క్రితము ఇంకా ఎక్కడ చూసిన మరణ శ్వాసన, ఎక్కడ చూసిన ఎంతో భయంకరంగా ఉండేది. ప్రియమనులారా ఈరోజు దేవుడు బ్రతికించి ఉన్నారంటే మన గొప్పతనం కాదు, మన నీతిమంతులు కాదు. చనిపోయిన వాళ్ళు పాపులు కాదు, బతికిన వారు నీతిమంతులు కూడా కాదు. కానీ మన మీద, నీ మీద ఒక దర్శనం ఉన్నది. ఆ దర్శనంకు రూపం ఇచ్చి నీవు దేవుడికి పని చేయాలి. నీవు ఏదో ఒక రూపంలో దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను తప్పువించారు, ఘనపరిచారు, ఇంకొనో ఆయన తప్పువిస్తారు. శ్రమలో అతనికి తోడై ఉండి అతన్ని తప్పువించి ఘనపరుస్తానన్నారు. అప్పుడు నీ మీద దేవుడు ఒక దర్శనం పెట్టి ఉన్నారు.
సౌలు దగ్గర చెప్పారు, నువ్వు చెప్పిన మాటని వాపస్ తీసుకో. యోనతాన్ తల్ల ఒక వెంట్రుకలు రావడానికి వీల్లేదు. అటు రీతిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడి, నా బిడ్డ తల్ల ఉండి ఒక వెంట్రుకలు కూడా రావడానికి వీల్లేదు, నా బిడ్డ వీడు అని శత్రు ఎదుట నిలబడి వాడిని ఓడింపజేసి మనకు జయం ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో ప్రియమనులారా, దేవుడు యోనతాన్ని ఆశీర్వదించారు. యోనతాన్ ద్వారా ఆ దినము గొప్ప రక్షణ ఇశ్రాయేల్ ప్రజలు కలిగింది. సో ఈ కడవరి కాలంలో జనములు ఎంతో భయంకరమైన, ఆ రోజైతే దండెత్తి వచ్చారు కనిపించింది. ఈరోజు దండెత్తి వచ్చేది పెలిస్తుల దండు కాదు, రకరకమైన తెగుళ్ళు, రకరకమైన శ్రమలు, రకరకమైన సమస్యలు. చూడండి, ఒక్క కరోనాయే ఎన్ని రూపంలో, బ్లాక్ ఫంగస్ అంట, ఎల్లో ఫంగస్, ఎక్కడదండి ఇదంతా, ఎంత ఘోరంగా. ఎలా తెలుస్తుంది? ఇంకా మూడోది అలాంట, నాలుగోలంట. కానీ ఒకటి మీకు చెప్తాను, ఇక మీద ప్రపంచంలో శ్రమలు ఉండే ప్రపంచ స్థాయిలో వస్తుంది. ఒక దేశానికి, ఒక పట్టణానికి, ఒక రాష్ట్రానికి ఉండదు. ప్రపంచ స్థాయిలో ఇక మీద శ్రమలు వస్తూనే ఉంటుంది. కానీ దేవుడు బిడ్డలుగా జీవించిన వారి మీద, దేవుడు యొక్క ముద్రని ధరించిన వారి మీద, దేవుని యొక్క ఆ దర్శనము కలిగిన వారి మీద ఏ విధమైన శ్రమలు కూడా దగ్గర కూడా రాదు. ఏ విధమైన శ్రమలు కూడా. దేవుడు చెప్తున్నారు, దావీదు చెప్తున్నాడు, అపాయ దినమున తన పర్ణశాలలో ఆయన నన్ను దాచి కాపాడి ఉన్నారు. ఆయన పర్ణశాలలో నిన్ను దాచిపెట్టి ఉన్నారు. లోకముకి ఇంకా అపాయం ఉండొచ్చు, కానీ దేవుడు బిడ్డలకి దేవుడు భద్రతని ఇచ్చేవాడుగా ఉన్నారు. దేవుని పర్ణశాలలో నిన్ను దాచిపెట్టి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో అడగాలి దేవుడి దగ్గర, ప్రభా నేనేం చేయాలి, నాలో ఏమి ఉన్నది, ఏ ముద్ర ఉన్నది, నాకు ఏం దర్శనం పెట్టి, నేనేం చేయాలి, నా గురించి మీ ఉద్దేశం ఏమిటి ప్రభా. ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు అందరూ కూడా దేవుడి సన్నిధిలో అడగాలి. ఇక మీది ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు. మీరు చదవచ్చు, లేకపోతే జాబ్ చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, లేకపోతే ఇంట్లో ఉండవచ్చు, ఏ పని చేసినా ఎక్కడో ఉండినా సరే దేవుడు, మీరు చిన్నవారిని దేవుడు చూడరు, లేకపోతే పెద్దవారిని చూడరు. ఒకటి మీ మీద దేవుడి దర్శనం ఉంది. దాన్ని మీరు కనుక్కొని రూపం ఇచ్చి దేవుని మహిమపరచు రీతిలో మీరు జీవించాలి. అదే దేవుడు కోరుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో ఈ కడవరి దినమున దేవుని కొరకు దేవుడు ఒక గుంపు జనముని తన రెక్కనీడలో దాచిపెట్టి ఉన్నారు. వారు లేచి దేవుని నామమును ప్రకటించి ప్రకాశించు వారుగా ఉండవాలని దేవుడు కోరుతున్నారు. ఆ ప్రకాశించే ఒక నక్షత్రముగా దేవుడు మార్చి ఉన్నారు. ఆ నక్షత్రముగా దేవుని మహిమ. చూడండి, దానియేలు గ్రంథంలో చెప్పబడుతుంది, ఆత్మని రక్షించువారు, ఆత్మని దేవుని కొరకు సంపాదించువారే జ్ఞానవంతులు. అటువంటి వారు ఆకాశ మండలంలో ప్రకాశించే జ్యోతులను పోలిన వారుగా ఉంటారు. అనేకుల్ని నీతిమంతులుగా మార్చువారు. ఆకాశ మండలంలో ప్రకాశించే నక్షత్రములను పోలిన వారుగా ఉన్నారు. అప్పుడు అనేకుల్ని నీతిమంతులుగా చేయడం, అనేకుల్ని దేవుని బిడ్డలుగా చేయడం, ఆ పని ఈ కడవరి దినమున విస్తారంగా జరగదు. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, సర్వ సృష్టి కూడా నా సువార్త ప్రకటించాలి, చెప్పవాలి. ఎవరికైనా సరే చెప్పండి, దేవుడి గురించి చెప్పండి. దేవుడి పాద సన్నిధిని పట్టుకుని ఆయన సన్నిధిలో అడగండి, ప్రభా నేనేం చేయాలి. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వాదంగా పెడతారు. ఆఫ్టర్ ఆల్ సింపుల్గా ఉన్న ఒక్క యోనతాన్ తన కూడా ఉన్న ఆయుధం మోయేవాడు, వాళ్ళిద్దరిని పెట్టి గొప్ప రక్షణ ఇశ్రాయేలుకి కలగచేసినట్లయితే దేవుడు ఈరోజు ఈ కడవరి కాలం, వాళ్ళ రోజుల్లో ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకము లేదు. వాళ్ళ రోజుల్లో యేసు ప్రభు యొక్క రక్తము చిందించలేదు, ఏమీ లేదు. వాళ్ళ దినములంతా చాలా కష్టం దేవుడిని వెతుకోవాలంటే. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ యోనతాన్ దేవునికి మహిమకరంగా జీవించారు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలిగారు.
ఈ కడవరి కాలంలో ఏం చేయాలనుకుంటాం? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమనులారా, ఒకటి, నీవు సామాన్య వ్యక్తి కాదు, నీవు ఒంటరి వ్యక్తి కాదు. నీ మీద దేవుడు ముద్ర ఉన్నది, నీ మీద దేవుడు దర్శనం ఉన్నది. ఈ లోకమంతా కూడా శ్రమలు వచ్చిన నిన్ను మాత్రం ఏది ముట్టుకోదు. దేవుడు తన పర్ణశాలలో నిన్ను దాచిపెట్టి ఉన్నారు. ఇదిదా ఈ నెలకు మనకు వాగ్దానం. సో నీ మీదకి దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో దాన్ని మీరు అడిగి కనుక్కుంటాం. దేవుడికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును కాక. సమయంలో అందరం మోకరిస్తాం. హల్లెలూయా.